జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో బీసీ బంద్ విజయవంతంగా నిర్వహించారు. బీసీలకు విద్య, ఉపాధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈ బంద్ను నిర్వహించారు. బీసీలకు విద్య, ఉపాధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈ బంద్ను నిర్వహించారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలకు చెరో 8 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 16 మంది ఎంపీలు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అఖిలపక్ష నాయకులందరూ తీసుకెళ్లి అక్కడ ధర్నా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ 8 మంది అభ్యర్థులు గౌరవ రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ తీసుకోగలరు. అలాగే బీజేపీకి ఉన్న 8 మంది ఎంపీలు కూడా ప్రాతినిధ్యం వహించి తెలంగాణ బీసీ ప్రజలపై ప్రేమ ఉన్నట్లయితే వారు కూడా నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. తీసుకొని ఈ 16 మంది ఐక్యంగా అఖిలపక్ష నాయకుల్ని, పెద్దల్ని కూడా అందరూ పోయి వారి అపాయింట్మెంట్ తీసుకొని వారితో సంప్రదింపులు చేసి బీసీలకు 42% వారు కూడా స్వచ్ఛందంగా సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ పొద్దున ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ బంద్కు స్వచ్ఛందంగా వచ్చిన నాయకులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.